వాళ్ళ పిఎం మీద వచ్చేవి, వాళ్ళ కుటుంబం మీద వచ్చేవి. దానికి మేము కారణమని చెప్తున్నారు. మాకేటి సంబంధం అంటే మా పార్టీకి సంబంధం? ఒక దళిత ఒక బాధితురాలు చెప్పారు. ఆ బాధితురాలు చెప్పింది అవునో కాదని పోలీసులు తేలుస్తారు, చూస్తారు. ఎస్పీ గారు కూడా ఒక నోటు ఇచ్చారు. మేము నిజాయితీగా చేస్తామని చెప్పారు. నిజాయితీ చేసే సంతోషమే. ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తాం మేము. కానీ దాన్ని మామూలుగా బొద్దు చెల్తారాక ఎవరు మాట్లాడతారు? మీద బొద్దు చెల్తున్నారు. అనేక మహిళా సంఘాలు మాట్లాడారు, అనేక గిరిజన సంఘాలు మాట్లాడారు, ఇది 5వ మహిళా సంఘాలు కూడా మాట్లాడారు. మేమే కాదలేదు, ఎంతోమంది మాట్లాడారు. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమిటంటే రాజకీయాలు ఎదుర్కోలేక ఆరోపణ ఉన్నట్టు. మేము రాజకీయాలు ఎదుర్కోలేక మేము ఆరోపణలు చేస్తున్నమాట. రాజకీయాలు ఎదుర్కోలేక ఆరోపణలు చేయడం ఏంటి? మీరు ఏం చేస్తున్నారో ఎదుర్కోలేము. ఏం చేశారని మీరు ఏమేమి చేస్తున్నది మేము శాంక్షన్ చేయించినవే. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరు చూడండి. ఈనాడు పేపర్లో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు చూడండి ఈనాడు పేపర్లోని. మహిళల జోలికి వస్తే కబర్దారని చెప్పారు. సాలూరు విషయం కూడా రాశారు దాంట్లో. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంతతో ఆగిపోలేదు. ఆమె డ్రైవర్ మీద కూడా ఈరోజు ఫిర్యాదు ఇచ్చున్నాం. ఆమె డ్రైవర్ మీద కూడా, ఆమె డ్రైవర్ అయితే హరైన డ్రైవర్ ఎవరు చేస్తున్నారు ఆయన మీద కూడా ఫిర్యాదు ఇచ్చున్నాం. మరి కొద్ది రోజుల పోతే నేను కూడా ఆమెతో ఉన్న మనుషుల మీద, సొంత మనుషుల మీద నేను ఫిర్యాదు ఇవ్వబోతాను. నా మీద కూడా సరే అసభ్యకరంగా, అవహేళనంగా, అవమానకరంగా మెసేజ్లు పెట్టారు. వాళ్ళ మీద కూడా నేను త్వరలో ఇస్తాను. అది ఇప్పుడు ఇస్తే బాగుంటుందా, మా ప్రభుత్వం వచ్చింది ఇస్తే బాగుంటుందంటే ఒకటి ఆలోచిస్తున్నాను నేను. అంతే. ఈ విధంగా తప్పుడు ఆమె చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని తిడితే, రాజేంద్రుని తిడితే, పొసశ్రీవాణి తిడితే, కళావతిని తిడితే నాకు మంచి పేరు వచ్చేస్తుంది, తప్పులన్నీ కూడా ఉప్పులు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను మంచిగానే చూస్తుంది, మంత్రి పదవి పోదు అని ఆలోచన తమ్మున్నారు. అంతే తప్పించి మరి ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా సరైన పనులు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, గిరిజనులకు మేలు చేయాలని మరి కోరుకుంటూ మా మీద తప్పుడు నిందలు ఇవ్వద్దని మరొకసారి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.